హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, అధిక బరువు షుగర్ని అదుపులో ఉంచే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. అదేనండి రాగి ఇడ్లీలు. మంచి కాల్షియం ఫుడ్ అండి. ఎదిగే పిల్లలకు ఈ రాగి ఇడ్లీలు ఇలా చేసి పెట్టండి, చాలా మంచిదండి. చాలా హెల్తీగా ఉంటారండి. ఎన్నో పోషకాలు ఉన్నాయి దీంట్లో. రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా ఈ రాగులు చాలా మంచిదండి. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా, మృదువుగా, 2 వేళ్ళతో తుంచే విధంగా ఉంటాయండి. నోట్లో పెడితే కరిగిపోతాయి, అంత బాగుంటాయి. లేట్ చేయకుండా ఈ రాగి ఇడ్లీలను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 1.5 గ్లాస్ రాగుల్ని తీసుకున్నానండి. మీరు గిన్నె అయినా గ్లాస్ అయినా కొలతల కోసం సెట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1.5 గ్లాసు రాగుల్ని తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఇడ్లీ రైస్ తీసుకుంటున్నాను. నేను 3/4 గ్లాస్ తీసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఇడ్లీ రైస్ లేకపోతే రేషన్ రైస్ అయినా లేదంటే బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇడ్లీ రైస్ అంటే మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇలా కాస్త పొట్టిగా చిన్నగా ఉంటాయండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసి శుభ్రంగా ఒక 4 నుంచి 5 సార్లు బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే రాగుల్లో డస్ట్ ఎక్కువ ఉంటుందండి, అందుకే బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా 4-5 సార్లు బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ వేసుకొని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. మిల్లెట్స్ని మనం నానబెట్టేటప్పుడు 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. కనీసం 6 గంటలైనా మనం నానబెట్టుకోవాలండి. ఇలా 6 గంటల పాటు మూత పెట్టేసి నేను నానబెట్టుకుంటున్నానండి. ఇక్కడ మరొక గిన్నె తీసుకోవాలండి. దాంట్లో నేను 1/4 గ్లాసు లావుగా ఉండే అటుకులు తీసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీలు సాఫ్ట్గా మృదువుగా రావడానికి నేను ఇక్కడ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా సగ్గుబియ్యం వేసుకోవాలండి. మీరు సన్నగా ఉండే సగ్గుబియ్యం అయినా వేసుకోవచ్చు, లేదంటే లావుగా ఉండే సగ్గుబియ్యం అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లావుగా ఉండే సగ్గుబియ్యంని వేస్తున్నానండి. ఇలా వాటర్ వేసి శుభ్రంగా ఒక 2 సార్లు బాగా కడుక్కున్న తర్వాత మళ్ళీ ఆ వాటర్ తీసేసి దాంట్లో తిరిగి వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. టైం ఉంటే మీరు 8 గంటలైనా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. సగ్గు బియ్యం ఇంకా అటుకులు కూడా బాగా నానాయండి. ఇక్కడ మనకు రాగులు ఇంకా బియ్యం కూడా 2 కూడా బాగా నానాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలండి, గ్రైండ్ చేసుకోవాలి వీటిని. ముందుగా సగ్గు బియ్యం అటుకుల్ని గ్రైండ్ చేసుకోవాలండి. దాంట్లో ఉన్న వాటర్తో సహా వేసుకొని మెత్తగా, వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా వాటర్ ఉంది కదా అండి ఆల్రెడీ దాంట్లో వాటర్. ఒకవేళ మీకు వాటర్ లేకపోతే వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకు వాటర్ ఉంది కాబట్టి నేను వేయలేను. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా గిన్నెలోకి వేసుకోవాలండి. చూడండి, ఇలా స్మూత్గా ఉండాలండి. అటుకుల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా మనం నానబెట్టుకున్న రాగుల బియ్యంని వేసుకోవాలి. రెండింటిని కలిపి వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా వాటర్ వేస్తూ కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మనకు సన్నటి ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని కూడా ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న అటుకుల మిశ్రమంలో వేసుకోవాలండి. రాగుల్ని మనం కాస్త బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చేతికి కాస్త రవ్వలాగా తలిగేటట్టు గ్రైండ్ చేసుకోవాలండి. మిగతా రాగులను కూడా వేసుకొని ఇదే విధంగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. అదే బౌల్లోకి తీసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు పిండిని మనం చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా పిండి పులుస్తుంది. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. నేను ఇలా మార్నింగ్ చూపిస్తున్నాను. 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలి. నేను ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను. పిండి ఎంత బాగా పులిసింది చూడండి. కనీసం 8 గంటల పాటు అయినా మనం పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ కోసం పెట్టుకున్నాను పిండి పులియడానికి. చూడండి, ఇలా మిక్స్ చేసుకొని
మనకు తగినంత పిండిని మనం వేరొక బౌల్లోకి తీసుకోవాలండి. ముందుగా నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ అప్లై చేసుకున్నానండి. మీరు కావాలంటే నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు. మనకు సరిపోయినంత పిండిని మనం వేరొక బౌల్లోకి తీసుకొని దాంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మనం బ్యాటర్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లోకి బ్యాటర్ని వేసుకోవాలండి. ఇలా బ్యాటర్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ముందుగానే నేను స్టవ్ మీద ఇడ్లీ పాత్రను పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకున్నానండి. ఇప్పుడు ఈ ప్లేట్ని పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. కాస్త ఇలా తడి తగలొద్దండి, పైన పిండి తగలకుండా ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ప్లేట్ని తీసుకోవాలి బయటికి. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత ఇలా మనం వాటర్లో స్పూన్ని ఇలా డిప్ చేసుకొని మనం ఇడ్లీలు తీస్తే చాలా బాగా వచ్చేస్తాయండి. చాలా స్మూత్గా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చూస్తేనే తెలుస్తుంది మీకు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చాలా సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగుంటాయండి. ఈ పిండితో మీరు కావాలంటే దోశలైనా చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా వస్తాయి. దోశలు అయితే సూపర్గా వస్తాయండి. ఇడ్లీలు చాలా మెత్తగా చాలా బాగుంటాయండి. పిల్లలకి ఇలా హెల్తీ ఫుడ్ పెట్టడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా మృదువుగా వచ్చినాయో. తుంచితే చూపిస్తున్నాను ఎంత మృదువుగా ఉన్నాయో. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. షుగర్ ఉన్నవాళ్ళు లేదా బరువు తగ్గాలనుకున్న వారు ఇలా బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.